హలో ఫ్రెండ్స్, సింప్లీ శ్వేత ఛానల్కి స్వాగతం. రేపే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ కొత్త సంవత్సరం రోజున సంవత్సరమంతా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. అయితే కొత్త సంవత్సరం రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అయితే కొత్త సంవత్సరం రోజున ఏ తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిగా కొత్త సంవత్సరం రోజున పొద్దెక్కే వరకు నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలిని చిమ్మకూడదు. ఇలా చేస్తే ఇంటికి దరిద్ర దేవత వస్తుంది. కొత్త సంవత్సరం రోజున నల్లని బట్టలను ధరించకూడదు. ఎందుకంటే నలుపు శని స్థానంగా భావిస్తారు. కొత్త సంవత్సరం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా తల స్నానం చేయాలి. అపరిశుభ్రమైన జుట్టుతో పూజ చేయకూడదు. పూజ కోసం చిరిగిన మరియు అపరిశుభ్రమైన బట్టలు ఎప్పుడూ ధరించకూడదు. పూజా సమయంలో చక్కగా ఉతికిన బట్టలు మరియు కొత్త బట్టలు ధరించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. కొంతమంది మహిళలు తలస్నానం చేసిన తర్వాత తల ఆరకుండానే కుంకుమ బొట్టు పెట్టుకుంటారు. కానీ ఎప్పుడూ అలా చేయకూడదు. ఎప్పుడైనా సరే శిరోజాలు పూర్తిగా తుడుచుకొని తడి ఆరిన తరువాత మాత్రమే మహిళలు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. లేకపోతే గ్రహాల అనుగ్రహం తగ్గిపోతుందట. తద్వారా జీవితంలో కష్టాలు ఏర్పడతాయి. కొత్త సంవత్సరం రోజున సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్డు ఇంటికి తెచ్చుకోకూడదు. ఇంట్లో పూజ చేసే అప్పుడు ఒక దీపాన్ని ఉపయోగించి మరో దీపాన్ని వెలిగించకూడదని పండితులు చెబుతున్నారు. ఇంట్లో క్యాలెండర్ ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం వైపు ఉండకూడదు. అయితే కొత్త క్యాలెండర్ ఏర్పాటు చేసే అప్పుడు దానిని వాస్తు ప్రకారం పడమరి దిశలో ఉంచాలి. కొత్త సంవత్సరం రోజున మీరు సూర్యభగవానునికి మందారం పువ్వుని నీటిలో కలిపి నమస్కరించాలి. అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించాలి. ఈ రోజున సూర్యుడికి నీటిని సమర్పించిన తరువాత ఓం సూర్యదేవాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. కొత్త ఏడాదిలో రాహుగ్రహం మరియు కేతుగ్రహం అశుభ ఫలితాల నుండి బయటపడేందుకు కాలికి నల్లని దారాన్ని కట్టుకోవాలి. హిందూ ధర్మంలో బియ్యానికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే బియ్యపు గింజలను అక్షంతలుగా భావిస్తారు. అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీర్చే వస్తువులాగా బియ్యాన్ని పరిగణిస్తారు. కాబట్టి కొత్త సంవత్సరం రోజున బియ్యపు గింజలను మీ పర్సులో ఉంచుకున్నట్టయితే సంపదకు కొరతే ఉండదు. నరదృష్టి అలాగే దుష్టశక్తులను పోగొట్టే శక్తి సాంబ్రాణి ధూపానికి మాత్రమే ఉంది. కొత్త సంవత్సరం రోజున ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో ధూపం వేయాలి. హిందూ సాంప్రదాయాల ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి కొత్త సంవత్సరం రోజున తులసి కోట ముందు దీపాన్ని వెలిగించాలి. ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఏదైనా ఆలయంలో తులసి కోట ముందు దీపం వెలిగించాలి. అలాగే 2025 సంవత్సరంలో మీకు ఎదురయ్యే సమస్యల నుండి బయటపడాలి అంటే శివలింగానికి అభిషేకం చేస్తూ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా అన్ని సమస్యలు దూరం అవుతాయని, మీకు శివుని అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.